హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను నర్సరీకి వెళ్తున్నానండి. అండ్ ఎలాంటి చెట్లు తీసుకుంటున్నాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. నాకు నార్మల్గా బట్టల షాపింగ్ ఈ అన్ని షాపింగ్ కంటే నాకు నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తీసుకోవడం చాలా ఇష్టం. ఈ మధ్య ఎందుకు ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయిపోయింది. నర్సరీకి అయితే రీచ్ అయిపోయాము. చూసారుగా ఎంట్రన్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ స్టాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో డిఫరెంట్ డిజైన్స్లో స్టాండ్స్, సింగిల్ స్టాండ్స్ కూడా ఉన్నాయి. తులసి కోట కూడా అవైలబుల్ ఉన్నాయి మార్బుల్లో, పెద్ద సైజు, చిన్న సైజు. అండ్ ఇవి వచ్చేసి అయితే పెద్ద పాట్స్ మనకైతే రెస్టారెంట్ ముందు అలాంటి వాటిలో యూజ్ చేస్తాం. అండ్ స్టాండ్స్ కూడా 2 స్టెప్స్, సింగిల్ స్టెప్, ప్లాస్టిక్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, పెద్ద పెద్ద ప్లాస్టిక్ టబ్స్. సో ఇది వచ్చేసి శర్వాణి నర్సరీకి వచ్చేసామండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ చూసారు కదా. ఇదేమో పీస్ఫుల్, ఇది చాలా బాగుంది కదా, ఇండోర్ ప్లాంట్ అండి. అండ్ ఇవన్నీ జేడ్ ప్లాంట్ అంటారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లక్కీ బ్యాంబూ ఉంటుంది కదా, ఇది మనం పాట్లో పెట్టుకోవచ్చు. సోఫా దగ్గర దాంట్లో లక్కీ బ్యాంబూ, దాంట్లో ఒక వెరైటీ. ఇది కూడా మనకి స్టిక్స్ లాగా అమ్ముతారు. ఇది కూడా లక్కీ బ్యాంబూ అంటారు, కానీ ఇది ఒక షేప్. కాస్ట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఉంటుంది. ఇదేమో జీజీ ప్లాంట్స్ అంటారు. ఇది కూడా ఇండోర్ ప్లాంట్, ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడా. లోటస్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ, అంటే డిఫరెంట్ కలర్స్లో. నేను లాస్ట్ టైం 2 కలర్స్ అయితే తీసుకున్నాను. నాకైతే ఆకులు ఎక్కువ, పూలు తక్కువ వచ్చినాయి. అందుకే ఈసారి నేను లోటస్ ప్రిఫర్ చేయలేదు. కానీ చూడ్డానికైతే చాలా అందంగా, చాలా బాగున్నాయి అన్నీ. అంటే మెయింటెనెన్స్ కరెక్ట్ విధానం, పద్ధతి తెలిస్తే మనం తీసుకోవచ్చండి. నేను లోటస్ తీసుకోలే కాబట్టి ఆల్మోస్ట్ 15 to 20 minutes అక్కడే స్పెండ్ చేశాను టైం. నాకు చూడ్డానికే చాలా టైం పట్టింది. నా తర్వాత నేను డిసైడ్ అయ్యా ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలి, నేను ఎలా ఈజీగా మెయింటైన్ చేస్తాననేది చూసి తీసుకున్నాను. బట్ ఇక్కడైతే నేను చాలా టైం స్పెండ్ చేశాను. ఇందులో ఒక టైప్ అలోవేరా. ఇవన్నీ ఇండోర్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అండి. చూసారు కదా ఎన్ని డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయో. అండ్ ఇక్కడ ఇవన్నీ నాకు పేర్లు అయితే తెలియదు, వీటి పేర్లు ఎగ్జాక్ట్గా. కానీ యాజ్ ఇండోర్గా పెట్టుకోవచ్చు, అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో నర్సరీ. ఇది వచ్చేసేమో మనం మామూలుగా యూజ్ చేసే బిర్యానీ లీఫ్ అంటారు కదా, ఆ చెట్టు. ఇది మనకు పచ్చిగా ఉన్న చెట్టు అండి. చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఫ్లవర్స్. మనం కొమ్మలు తెంపి కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా వచ్చేసాయి ఈ చెట్లు అయితే మనకి. ఇందులో డిఫరెంట్ కలర్స్ అండ్ సేమ్ ప్లాంట్ బట్ కలర్స్ అండ్ డిఫరెంట్. ఈజీగా ఒక కొమ్మ పెట్టేసుకుంటే కూడా వచ్చేస్తాయి. సో ఒకటి తెంపి ఇది ఒక ప్లాంట్ తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. చూపిస్తాయి కదా, సరే కదా ఇంత క్యూట్ ఉన్నాయి. చిన్న రోజెస్ దేవుని పెట్టిన షోకి చాలా బాగుంటాయి చెట్లు. ఇంకేం కలర్ తీసుకుందాం? సజెస్ట్ చెయ్యి ఫ్లవర్స్, మన చెట్లు. అదొకటి తీసుకుంటున్నా. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా. అవి ఏంటో మన ఇంట్లో పెట్టగానే చచ్చిపోతాయి చెట్లు. మళ్ళీ ఇక్కడ ఎంత అందంగా అనిపిస్తాయో.
అది 2 ఫ్లవర్స్ రాగానే చనిపోతాయి. అలానే ఎక్కువ ఫ్లవర్స్ చెట్లు అయితే తీసుకోవట్లే. సో మనకి ఈజీ మెయింటెనెన్స్ ఉన్న చెట్లు తీసుకుంటే మనకు కూడా ఎక్కువ రోజులు బతికితే హ్యాపీనెస్. ఇవన్నీ ఇవి చూసారు కదా, ఇవన్నీ సక్లెంట్స్ అండి. మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ మనం చిన్న చిన్న వాటిల్లో పెట్టుకోవడానికి చాలా క్యూట్ ఉంటాయి. అంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకో ఎంత బాగుందో. గ్రాస్ వచ్చేసి వావ్, ఖుషిగా. ఇవి జేడ్ ప్లాంట్స్ అంటారు కదా, అందులో ఇండోర్ చిన్నగా బాగున్నాయి. సారీ, దీన్ని ఏమంటారు అబ్బా, నా పేరు గుర్తు రావట్లేదు. దీన్ని ఏమంటారు, పేరు గుర్తు. కమలపాకు చెట్టు కూడా ఉంది ఇక్కడ మనకి. కమలపాకు చెట్టు, ఈ చెట్టు ఏదో డిఫరెంట్ ఉంది చూడండి. ఈ చిన్న ఫ్లవర్స్, రెడ్ ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ చూసారా? చెట్టు అంత అందంగా ఉంది, దాని ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉంది. ఇది కొమ్మ పెడితే వస్తానా, కొంచెం తీసుకుందామా? తీసుకోనా? ఇదేం చెట్టు తెలుసా? తెలియదు. కూడా పెట్టు. ఇది ఒక డిఫరెంట్ టైప్. ఇది కాదు, ఈ రెండు అయితే తీసుకుంటున్నాను. ఇందులో మనకి ప్లాస్టిక్లో కూడా అవైలబుల్ ఉంది, డిఫరెంట్ షేప్స్, సైజెస్. సో ఇక్కడ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కొంచెం ట్రెండింగ్గా ఉండాలి, ఇంకా లుక్ బాగుండాలని ఇలా వీటి ప్రైజెస్ వచ్చేసి 1085 రూపీస్ ఉన్నాయి. అక్కడే పాట్ తీసుకుని సాయిల్ అండ్ కాంపోస్ట్ మిక్స్ చేసి ప్లాంట్ ఇచ్చారు మనకి. ఫైనల్గా అయితే నా ప్లాంట్ షాపింగ్ అయిపోయింది. చూడండి, ఇన్ని వెరైటీస్ ఇచ్చాను. లిల్లీ, హైబ్రిడ్స్కి చిట్టి రోజ్ ఫ్లవర్, ఇది జీజీ ప్లాంట్, ఇంకా ఇది వీటి పేర్లు తెలియదు, ఒకటి మనీ ప్లాంట్, ఇంకా టేబుల్ మీదకి అక్కిదండి. సో నేను ఎలా అరేంజ్ చేస్తున్నాను ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి నా వీకెండ్ ముచ్చట్లు. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.